చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ట్రంక్ సీఈఓ రాబిన్ కుదాతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఎయిర్ట్రంక్తో సంబంధాల పునరుద్ధరణ, భారతదేశంలో తదుపరి దశ విస్తరణ, ఏఐ, హైపర్ స్కేల్ మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా నిలిపే అంశంపై లోకేష్ చర్చించారు. ఎయిర్ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ను విశాఖలో ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏఐ డేటా హైపర్ స్కేల్ హబ్గా వైజాగ్ ఆవిర్భవిస్తోందన్నారు. గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్ట్స్ ఇతర ప్రధాన ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయన్నారు. ఇక డేటా సెంటర్ల ఏర్పాటుకు అన్ని విధాల అనుకూలతలు కలిగిన విశాఖ డేటా సెంటర్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. విశాఖ నగరంలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యం అన్నారు. మల్టీ గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు లోకేష్ తెలిపారు.